నమస్తే నా పేరు శివాజీ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొన్ని దశాబ్దాల తరువాత పులివెందుల నియోజకవర్గానికి సంబంధించి పులివెందుల మండలంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ చాలా ప్రశాంతంగా జరుగుతూ ఉన్నాయి సో ఇంతకు ముందు అయితే గన దశాబ్దాలుగా అక్కడ ఎలక్షనే జరిగేది కాదు రాజారెడ్డి గారు ఉన్నప్పుడు ఏ విధంగా జరిగేదంటే రాజారెడ్డి గారు ఉన్నప్పుడు కనీసం నామినేషన్ వేయడానికి కూడా ఎవ్వరూ ముందుకు వచ్చేవాళ్ళు కాదు తరువాత రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిన తరువాత ఏకగ్రీవం చేసుకునేవాడు తరువాత జగన్మోహన్ రెడ్డి గారు గత ఎన్నికల్లో ఏ విధంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ నడిపించాడో మనకు అందరికీ తెలిసిందే ఆ సీటు కూడా ఏ విధంగా గెలిచాడో కూడా మనకు అందరికీ తెలిసిందే కానీ కొన్ని దశాబ్దాల తరువాత పులివెందుల మండలంలో మనకు స్వతంత్రం వచ్చిందా అని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతా ఉన్నారంటే ఇక్కడ చూడండి ఎంత క్రమశిక్షణతో లైన్లో నిలబడి మరి ఓట్లు వేస్తూ ఉన్నారు సో వాళ్లకు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అది కూడా లోకల్ బాడీ ఎలక్షన్లలో మొదటిసారి అవకాశం వచ్చిందని ఆ ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోతా ఉంది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చి అవినాష్ రెడ్డిని అరెస్టు చేశారు పోలీసులు నిర్బంధిస్తూ ఉన్నారని చెప్పి వాళ్ళు మంగళవారం కబుర్లు మొదలుపెట్టారు కానీ వాళ్ళకు తెలియనటువంటి విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూడా నాయకుల్ని చాలామందిని గృహ నిర్బంధంలో ఉంచారు అదేవిధంగా ఎమ్మెల్సీని అరెస్టు కూడా చేశారు సో ఇది ఎన్నికల ప్రక్రియలో భాగంగా సమస్యాత్మక ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో అదేవిధంగా అనుమానితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధీనంలోకి తీసుకోవడము అది నిరంతర ప్రక్రియ దాన్ని బూచిగా చూపిస్తూ ఎక్కడ ఓడిపోతామో అని చెప్పి ముందుగానే ఒకవేళ ఓడిపోతే జగన్మోహన్ రెడ్డి గారి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని కడప జిల్లాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంగళవారం కబుర్లు మొదలుపెట్టేశారు అందులోనూ ఈరోజు మంగళవారం అయ్యా ఇక్కడ చూడండి ఎంత బాగా ఓట్లు వేస్తా ఉన్నారు కొన్ని దశాబ్దాల తర్వాత అక్కడ నిజంగా ప్రజాస్వామ్యం ఏంటి అనేది పులివెందుల ప్రజలైతే చూస్తూ ఉన్నారు సో అక్కడ ఈరోజు స్వతంత్రం వచ్చిందా అనేటువంటి రీతిలో కూడా పొద్దున్నుంచి వాళ్ళైతే బార్లు తీరి ఓటు హక్కు కూడా వినియోగించుకుంటున్నారు ఇంతకు ముందు అంటే రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో కావచ్చు వాళ్ళ నాన్నగారి హయాంలో కావచ్చు నామినేషన్ వేయడానికి కూడా భయపడేవాళ్ళు నామినేషన్ పొరపాటున వేసినా కూడా ప్రచారానికి వెళ్ళాలంటే భయపడేవాళ్ళు ప్రచారానికి ఒకవేళ వెళ్ళినా కూడా పోలింగ్ బూత్లో ఏజెంట్గా కూర్చోబెట్టడానికి కూడా భయపడేవాళ్ళు ఈ విధంగా వాళ్ళు పులివెందుల నియోజకవర్గాన్ని వాళ్ళ కబంధ హస్తాలతో ఇన్ని దశాబ్దాలుగా ఏ విధంగా పట్టి పెట్టుకొని ఉన్నారో మనకు అందరికీ తెలిసిన విషయమే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి ఎన్నికలు ఇవే కాబట్టి చాలా పకడ్బందీగా అక్కడ ఎస్పీ కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు చాలా పకడ్బందీగా అయితే ఎన్నికలు నిర్వహిస్తున్నారు సో ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడుతారు అనేది పక్కన పెడితే ఇక్కడ ఈరోజు ప్రజాస్వామ్యం అయితే గెలిచింది ప్రజాస్వామ్యాన్ని అక్కడ పులివెందుల ప్రజలు గెలిపించారు సో ఇక ఎన్నికలన్న తర్వాత గెలుపు ఓటములు సర్వసాధారణము కానీ ఓటు హక్కు వినియోగించుకుంటే కదా తెలిసేది ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారని కొన్ని దశాబ్దాలుగా కనీసం ఓటు హక్కును కూడా వినియోగించనీయకుండా వాళ్ళే నోటికొచ్చిన వాళ్ళ అనుచరులను వాళ్ళ ఎవరెవరైతే రౌడీ షీటర్లుగా ఉన్నారో ఫ్యాక్షనిస్టులుగా ఉన్నారో వాళ్లకు ఏకగ్రీవం చేసి ఇచ్చేసేవాళ్ళు కానీ ఇప్పుడు తరం మారింది పులివెందుల రాజకీయం కూడా మారింది కాబట్టి ఈరోజు అక్కడ ప్రజాస్వామ్యంగా ఎన్నికలు అయితే జరుగుతూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారేమో ఇంత పెద్ద ట్వీట్ వేశాడు నిన్ననో మొన్ననో ఆయనకు ఆల్రెడీ ఓటమి భయం పట్టుకుంది ఎప్పుడైతే 11 మంది నామినేషన్ వేశారో ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారు నైతికంగా ఓడిపోయారు ఎందుకంటే అది సొంత జిల్లా సొంత నియోజకవర్గము సొంత మండలంలో 11 మంది స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ వేశారంటేనే ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారు నైతికంగా ఓడిపోయారు ఇక ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అని తెలియాలంటే 14వ తారీఖు వరకు వేచి చూడాల్సిందే దీని మీద హోంమంత్రి గారు కూడా మాట్లాడారు ఏం మాట్లాడారు చూడండి పులివెందులలో తొలిసారి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు పోలింగ్ కేంద్రాల ఏర్పాటుతో సీఎంకు ఏం సంబంధం జగన్ వ్యాఖ్యలు ఆయన అవగాహన లోపానికి నిదర్శనం అసలు ఎన్నికలకు అది కూడా లోకల్ బాడీ ఎలక్షన్లకు ఆ పోలింగ్ బూతులు ఎక్కడెక్కడ పెట్టాలి ఎవరెవరిని అరెస్టు చేయాలి ఎవరెవరిని గృహ నిర్బంధం పెట్టాలని ముఖ్యమంత్రికి ఏం సంబంధము ఆల్రెడీ ముఖ్యమంత్రిగా చేసిన ఆయన ఎన్నికల కమిషన్ యొక్క పని ఏమిటి ఎన్నికల కమిషన్ యొక్క విధులు విధానాలు ఏమిటి అదేవిధంగా ముఖ్యమంత్రి విధి విధానాలు ఏందనేది కూడా
తెలియకుండా ఇష్టం వచ్చినట్లు ట్వీట్లు వేస్తున్నాడు. సో జగన్ వ్యాఖ్యలు ఆయన అవగాహన లోపానికి నిదర్శనం. హోంమంత్రి వంగలపూడి అనిత, పులివెందల ప్రజలు తొలిసారి ప్రజాస్వామ్యాన్ని రుచి చూస్తున్నారు. పులివెందల తమ అడ్డా అని జబ్బలు చరుచుకున్న వారంతా ఇప్పుడు ప్రజాస్వామ్యానికి భయపడుతున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత వైకాపా నేతలపై మండిపడ్డారు. వీళ్ళంటారు జగన్మోహన్ రెడ్డి అడ్డా పులివెందల గడ్డ అని చెప్పి. ఒకవేళ నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి అడ్డా ఇంటే ఒక సిట్టింగ్ జడ్పీటీసీ చనిపోతే అక్కడ ఏకగ్రీవం కదా కావాల్సింది. నిజంగా ఈయన అభివృద్ధి ఆ మండలంలో చేసి ఉంటే మిగతా పార్టీల్లో నుంచి ఎందుకు వాళ్ళు పోటీ చేయడానికి వస్తారు? అదేవిధంగా దేశంలో ఎక్కడైనా ఎవరైనా సిట్టింగ్ స్థానం నుంచి ప్రాణాలు కోల్పోతే వాళ్ళ కుటుంబ సభ్యులకు ఏకగ్రీవంగా చేసి మరి చేతిలో పెడతారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఎందుకు అలా జరగలేదంటే ఆ సీటుని గత ఎన్నికల్లో ఏ విధంగా చేజిక్కించుకున్నాడో అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆ ఒక్క సీటే కాదు, శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు గత ప్రభుత్వంలో లోకల్ బాడీ ఎలక్షన్లో ఏకగ్రీవాలన్నీ బెదిరించి భయపెట్టి ఒకవేళ పొరపాటున ఎవరైనా నామినేషన్లు వేస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి కొట్టి వాళ్ళను డబ్బులు ఇచ్చో లేకపోతే నయానో భయానో బెదిరించి విత్డ్రా చేపించి ఏకగ్రీవాలు చేపించుకున్నారు. సో ఇప్పుడు అక్కడ అలాంటి పరిస్థితి లేదు. సో వీళ్ళు అనుకుంటున్నట్లు ఇక 3.5 సంవత్సరం కళ్ళు మూసుకుంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు, వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వస్తుందని కలలు కంటున్నారు కదా. మరి కూటమి ప్రభుత్వం విఫలమైపోయిందని చెబుతా ఉన్నారు కదా. మరి కేవలము 11,000 ఓటింగ్ ఉన్నటువంటి ఒక మండలంలో జరుగుతున్నటువంటి ఎన్నికలకు వాళ్ళు ఎందుకు ఆ విధంగా భయపడుతున్నారు? ఒకవేళ నిజంగా కూటమి ప్రభుత్వం విఫలమే అయి ఉంటే జనాలు తిరగబడతారు, గెలవబోయేది మరి వైఎస్ఆర్సీపీనే కదా. మరి ఎందుకు భయం వచ్చిందంటే ఓడిపోతాము, ఎక్కడ ఓడిపోతే వాస్తవంగా ఈ ఎన్నికల్లో గనుక జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతే 2024లో 11 సీట్లు వచ్చినప్పుడు ఏర్పడినటువంటి అవమానం కన్నా ఇది ఇంకా పెద్ద అవమానము. ఎందుకంటే ఆయన సొంత మండలం కాబట్టి. మరి చూద్దాం 14వ తారీఖున ఎన్నికల రిజల్ట్స్ అయితే రాబోతుంది. ప్రజాస్వామ్య పద్ధతిలో పులివెందల మండలంలో అయితే ఎన్నికలు జరుగుతూ ఉంది. 1-2 అవాంఛనీయ సంఘటనలు తప్పితే అది ఎన్నికలన్న తర్వాత అది కామను. అదేవిధంగా కొంతమందిని 2 పార్టీల వాళ్ళని కొంతమందిని గృహ నిర్బంధం చేశారు, కొంతమందిని అరెస్ట్ చేశారు. ఇవన్నీ ఎన్నికల్లో నిరంతర ప్రక్రియ కాబట్టి పోలీసులు ఎన్నికల కమిషన్ ఏదైతే ఉందో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా వెళ్తారు. దాన్ని బూచీగా చూపించి మాకు మెజారిటీ తగ్గిందనో లేకపోతే మేము ఓడిపోయామని వాళ్ళు మంగళవారం కబుర్లు అయితే చెబుతారు. కానీ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందల్లో నైతికంగా ఓడిపోయారు. ఒకసారి 30,000 మెజారిటీ తక్కువ వచ్చినప్పుడు ఒకసారి ఓడిపోయారు. అదేవిధంగా 11 మంది నామినేషన్లు వేసిన రోజే జగన్మోహన్ రెడ్డి గారు నైతికంగా ఓడిపోయారు. ఎట్టకేలకు పులివెందల నియోజకవర్గం పులివెందల మండలంలో ప్రజాస్వామ్యం గెలిచింది. కానీ ఎన్నికల్లో జడ్పీటీసీగా ఎవరు గెలవబోతున్నారని తెలుసుకోవాలంటే 14వ తారీఖు వరకు వేచి చూడవలసిందే. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.